గత కొన్నేళ్లుగా యూకేలో అక్రమ వలసలు పెరిగిపోయాయి. అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్లో ఈదుకుంటూ బ్రిటన్ సహా ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లోకి చొరబడుతున్నారు. దీంతో ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. తమ దేశంలోకి అక్రమంగా చొరబడుతూ ఉద్యోగాలు చేస్తున్న 600 మంది అక్రమ వలసదారులను బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశాయి. అయితే వారిని స్వదేశాలకు తిరిగి పంపడంపై ఆలోచిస్తున్నామని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తమ దేశం నుంచి తరిమేస్తున్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి వారిని అమెరికా నుంచి పంపేస్తున్నారు. తాజాగా ట్రంప్ బాటలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ నడుస్తున్నారు. అక్రమంగా బ్రిటన్లోకి చొరబడి ఉపాధి పొందుతున్న దాదాపు 600 మందిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తాజాగా కీర్ స్టార్మర్ స్పందించారు. తమ దేశంలో అక్రమ వలసలకు ముగింపు పలుకుతామన్నారు. యూకేలో అక్రమ వలసలు పెరిగాయని, చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారని, ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని తన ఎక్స్ అకౌంట్లో కీర్ స్టార్మర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి గత ఏడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో ఇమ్మిగ్రేషన్ అధికారులు 100 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేశారు. వీరంతా చట్ట వ్యతిరేకంగా యూకేలోకి అడుగుపెట్టి బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ కేంద్రాలు, ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 828 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 609 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో కీర్ స్టార్మర్ యూకేలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ వలసలను నిరోధించలేకపోయిందని, తాము అధికారంలోకి రాగానే వెంటనే చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. దీంతో బ్రిటన్ ప్రజలు కన్జర్వేటివ్ పార్టీని ఓడించి మరీ లేబర్ పార్టీకి పట్టం కట్టారు. ఇక మాజీ ప్రధాని రిషి సునాక్ సైతం వలసలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నారు. రిషి సునాక్ పదవి దిగిపోయే సమయంలోనే ఆయన ప్రభుత్వం ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టింది. వివాదాస్పదమైన రువాండా బిల్లుకు అప్పట్లో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తమ దేశంలోకి అక్రమంగా వచ్చేవారిని ఆఫ్రికా దేశమైన రువాండాకి తరలించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదొక మైలురాయి అని అప్పట్లో రిషి సునాక్ అభివర్ణించారు. గతంలో బ్రిటన్లోకి అక్రమంగా ప్రవేశించే వారికి బ్రిటన్ మోడర్న్ వలసదారుల బానిసల రక్షణ చట్టం వర్తించేది. దీంతో ఇతర దేశాల నుంచి వచ్చే వారికి బ్రిటన్లో ఆశ్రయం కల్పించేవారు. అయితే రువాండా బిల్లు ఆమోదం పొందడంతో అక్రమ వలసదారులు బ్రిటన్లో ఉండేందుకు అనుమతించదు. బ్రిటన్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ కార్యాచరణపై ప్రకటన వెలువరించలేదు. బ్రిటన్లోకి ప్రతి ఏటా అక్రమ వలసలు పెరుగుతున్నాయి. కేవలం 2022లో బ్రిటన్కు 45,000 మంది అక్రమంగా వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రిటన్కు అక్రమంగా వచ్చేందుకు చాలా మంది ఇంగ్లీష్ ఛానల్ ఈదుతూ పడవల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రిషి సునాక్ తీసుకువచ్చిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా ఆ తర్వాత ఆయన ప్రభుత్వం మారిపోవడంతో ఆ బిల్లు అమల్లోకి రాలేదు. కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రిటన్లో వలస వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇంగ్లాండ్లో కొద్ది రోజుల క్రితం ఓ డ్యాన్స్ క్లాస్పై ఓ దుండగుడు దాడి చేసి 3 చిన్నారులను హతమార్చాడు. దీంతో అక్కడ మొదలైన ఆందోళనలు నెమ్మదిగా వలస వ్యతిరేక నిరసనలకు దారితీసింది. సౌత్ పోర్ట్కు చెందిన ఒక వ్యక్తి తన సోషల్ మీడియా పోస్ట్లో ఈ చిన్నారుల హత్యకు ఒక వర్గానికి చెందిన వలసదారుడే కారణమంటూ, ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వలసదారులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఆందోళనకారులకు వాగ్వాదం తీవ్రమైంది. ఇక శరణార్థులున్న హోటల్ పైన నిరసనకారులు దాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో బ్రిటన్లోనూ అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు కీర్ స్టార్మర్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక యూకేలో ఉద్యోగాల ఆశ చూపించి కొన్ని క్రిమినల్ గ్యాంగులు ప్రమాదకర మార్గాల్లో తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీరిని స్వదేశాలకు తిప్పి పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఇమిగ్రేషన్ అధికారులు తెలిపారు. కాగా అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరగనుంది.